విష్ణుమూర్తికి అసలు సుదర్శన చక్రం ఎలా వచ్చింది? విష్ణుమూర్తి ఒక శివరాత్రి నాడున 1008 కలవ పువ్వులతో శివుడికి పూజ చేయదలిచి కైలాసంకి బయలుదేరతాడు. అక్కడ 1008 కలవ పువ్వుల్ని సేకరించి పూజకి సిద్ధం చేసుకుంటూ ఉంటాడు. అంతలోని శివుడు విష్ణు భక్తిని పరీక్షించదలిచి ఒక కలవ పువ్వు విష్ణుమూర్తికి తెలియకుండా శివుడు తీసేస్తాడు. కలవ పువ్వుల గుంపు నుంచి ఒక కలవ పువ్వులు తప్పిందన్న విషయాన్ని విష్ణుమూర్తి గమనించకుండా పూజని మొదలు పెడతాడు. ఒక్కొక్క కలవ పువ్వుని శివుడికి అర్పిస్తూ శివుడి 1008 నామాలను జపిస్తూ ఉంటాడు. 1007 కలవ పువ్వులు అయిపోయినప్పుడు ఆఖరి కలవ పువ్వు మాత్రం కనిపించదు. విష్ణుమూర్తి చుట్టుపక్కల చూస్తాడు గాని ఎక్కడా ఆ కలవ పువ్వు అయితే కనిపించదు. అప్పుడు విష్ణుమూర్తి, నన్ను కమలనయన అంటారు, అంటే నా కన్నులు కమలం లాగా ఉంటాయి అని, అందుకని నా 2 కన్నుల నుంచి ఒక కన్నుని తీసి నీకు కలవ పువ్వు కింద అర్పిస్తున్నా అని చెప్పి శివుడికి తన కన్నుని అర్పిస్తాడు. విష్ణు భక్తికి చాలా ప్రసన్నుడై శివుడు విష్ణువుకి తన సుదర్శన చక్రాన్ని ప్రసాదిస్తాడు. అందరూ చెప్పండి, హరహర మహాదేవ.